హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్. సో సాయంకాలం వేళ సరదాగా పిల్లలతో ఆడుకుంటూ అలాగా బయట తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ మస్తు ఉంటుంది కదండి. సో అందులోనూ ఇంకా ఏమైనా స్నాక్స్ తినుకుంటూ పిల్లలతో గడిపితే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సో అలాగే ఈరోజైతే మాకు అలా అనిపించింది. ఇంకా స్నాక్స్ ఏం చేసుకుందాము ఏమి అంటే ఏం లేవండి. సో ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోవడానికి వచ్చాయి. సో సరే ఇంకా ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒక స్నాక్ చేసేసుకుందాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా ఎలాగో మా ఇంట్లో డే అండ్ నైట్ 24/7 ఎప్పుడు జొన్న పిండి అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మేము రొట్టె ఎక్కువగా తింటాం కదండి. సో దానికోసం అని చెప్పేసి రొట్టె పిండి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా దాంతోనే స్నాక్ చేసేసుకుందాము అని చెప్పేసి ఇంకా నేను మా నాన్నమ్మ అయితే పొయ్యి దగ్గరికి వచ్చేసాము. ఇంకా అందులోకే ఫస్ట్ అయితే జొన్నపిండి తీసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక చిన్న కప్ అయితే బియ్యపిండి తీసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ముందుగా ఏంటి అని అంటే ఏదో ఒకటి చేసేసుకుందాము అని చెప్పేసి శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాము. ఇంకా ఫైనల్గా దీంట్లోకి అయితే యూజ్ అయిపోయింది. సో ఒక్కోసారి మనం చేసేది ఏదో ఒకటి రెడీ చేసేసుకుందాము అని అనుకున్నప్పుడు మనకి ఇలా అయిపోతుంది కదా. ఇంకా ఇందులోకే టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఉప్పు, పసుపు, కారం అలాగే కొంచెంగా మనం పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను పల్లీలు అయితే స్కిప్ చేసేస్తున్నాను. ఓన్లీ శనగబాళ్ళు ఇవే వేసుకొని చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత పిండిలోకి కలుపుకోవడానికి కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు హీట్ చేస్తున్నాను. నార్మల్గా కోల్డ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. సో వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా కొద్దిగా మనం చేసుకునే స్నాక్ ఐటమ్ అనేది కొద్దిగా క్రిస్పీగా టేస్టీగా అవుతుంది. సో ఈ టిప్ తప్పకుండా యూస్ చేయండి. ఇంకా ఇక్కడ మా నాన్నమ్మ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి వేసేసుకున్నాం కదా. సో పిండిలో అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలాగైతే కలుపుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఐటమ్ చేసుకునేటప్పుడు చాలామంది ఇబ్బంది పడేది ఏంటి అని అంటే సో మనం వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు ఇంకా సడన్గా చేయి పెట్టేసి కలపడానికి వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు ఆ వేడికి చెయ్యి అనేది హీట్ అయిపోతుంది. సో అదే అండి మనం కాలుతుంది అని అంటాం కదా. సో అలాగా చెయ్యి అనేది కాలుతుంది. అలాగా కాలకుండా ఉండడం కోసమని ఇక్కడ మా నాన్నమ్మ చూపిస్తుంది కదా. సో ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత పైన ఫస్ట్ ఒట్టిపిండి వేసేసుకున్నాము అని అంటే సో కొద్దిగా మనం పిండిని వేడివేడిగా కలిపినట్టు ఉంటుంది. అలాగే మొత్తం బాగా మిక్స్ అయినట్టు ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది. ఇంకా ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాం కదా. సో అలాగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేసుకుంటే సో మీకు ఐడియా ఉంది. సో పిండికి ఎంత వాటర్ పడుతుంది అని ఐడియా ఉంటే సో మొత్తం ఒకటేసారి వేసేసి కలిపేసుకోండి. లేదు అంటే కొద్దిగా వేసి కలుపుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగా లూజ్గా ఉండదు, టైట్గా ఉండదు. మనం చేసుకోవడానికి ఈజీగా మనకి నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. సో పిండిని కలుపుకునే దగ్గరనే మనకి మొత్తం రెసిపీ అనేది ఉంటుంది కదా. చూసారా చక్కగా పిండి అయితే ఎంత బాగా కలిపేసిందో కదా మా నాన్నమ్మ. సో ఇంకా అయిపోయింది, పిండి కలిపేది అయిపోయింది. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. అవును అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ రెసిపీ ఏంటి అనేది చెప్పలేదు కదా. సో జొన్న పిండితో చేసుకునే నిప్పట్లు అండి. సో నార్మల్గా బియ్య పిండితో చేసుకుంటుంటారు, గోధుమ పిండితో చేసుకుంటుంటారు, మైదాతో కూడా చేసుకుంటుంటారు కదా. సో అలాగే సేమ్ టు సేమ్ అనమాట. సో నేనైతే ఇక్కడ జొన్న పిండిని యూజ్ చేసి నిప్పట్లను అయితే చేసుకుంటున్నాము. అవి కూడా ఇన్స్టెంట్గా ఈజీగా అండ్ ఫాస్ట్గా. ఇంకా నేనైతే ఆయిల్ హీట్ చేసేస్తున్నాను. ఇంకా మా నాన్నమ్మ అయితే చక్కగా కలిపిన పిండి ముద్దల్ని అయితే నిప్పట్లు చేసుకోవడానికి ఇలాగ ముద్దల్లాగా అయితే చేస్తుంది. సరేలే నానమ్మ ఇంకా పిండి ఎలాగో కలిపేసాం కదా. సో నిప్పట్లు చేసుకోవడానికి మిషన్ తీస్తాలే, దాంతో ఈజీగా అయిపోతుంది కదా అంటే లేదు ఏమొద్దు మిషన్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి నేను ఎలా చేసేదాన్నో అలాగే చేస్తాను అని చెప్పేసి ఇలాగా గంజి బట్ట ఉంటుంది కదండి. సో మనం అన్నం వార్చుతాము కదా. సో ఆ బట్టను అయితే తీసుకునింది. సో మీరు తీసుకోవాలనుకుంటే ఏదైనా నాప్కిన్ అయినా తీసుకోవచ్చు, కర్చీఫ్ అయినా తీసుకోవచ్చు. సో లేదు అంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ ఒత్తుకుంటే కనుక మనకి నిప్పట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మిషన్తో చేసుకున్న విధంగానే పల్చగా వస్తాయి, అలాగే థిక్గా వస్తాయి. మనకి ఎలాగ కావాలంటే అలాగైతే ఒత్తేసుకోవచ్చు. ఇంకా అక్కడ మా నాన్నమేమో అవి ఒత్తుతుంది. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా అది తీసుకొని వచ్చేసి ఒకటి ఇంట్లో వేసామండి.
ఇంకా ఇవి చూస్తూ ఉంటే నాకు కాలేజీ రోజుల్లో హాస్టల్లో ఉన్నామండి. సో డిగ్రీ మొత్తం కూడా హాస్టల్లోనే. సో అప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఇంటి నుంచి వచ్చేటప్పుడు సెలవులకు వెళ్తాం కదండి. సో ఆ టైంలో ఇంకా హాస్టల్కి స్నాక్స్ అని చెప్పేసి ఇలాగ జొన్న పిండితో నిప్పట్లు చేసుకొని వచ్చేవారు. అసలు సూపర్ ఉండేవండి. సో ఆ హాస్టల్లో ఉన్నాం కాబట్టి నోటికి అంత రుచిగా అనిపించేవో, లేకపోతే మా ఫ్రెండ్స్ చేసుకొచ్చుకునే రెసిపీ అలాగ టేస్టీగా ఉండేదో అస్సలు అర్థం కాకుంటుండే. అప్పుడైతే అంత టేస్టీగా అనిపిస్తుండే అండి నాకైతే మాత్రం. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా వాళ్ళ స్నాక్స్ అన్నీ కూడా నేనే తినేసేదాన్ని, నా స్నాక్స్ ఏమో వాళ్ళకి పెట్టేసేదాన్ని. అలా జరిగిపోతూ ఉండేది ఆ రోజుల్లో అయితే, మా కాలేజీ రోజుల్లో. సో ఇంకా ఇప్పుడు చేసుకోవాలంటే ఇంకా ఏమున్నా ఇంట్లోనే నేనే చేసుకోవాలి, నేనే తినాలి. సో డిఫరెంట్ టేస్ట్ అయితే మనకు ఉన్నది కదండి. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదని అంటారు కదండి. సో అదైతే అక్షరాల నిజము. సో ఆ రోజుల్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనన్నా తెచ్చుకోలేము, క్రియేట్ చేసుకోవాలి అన్నా ఆ ఫీలింగ్ రాదు. మనం ఆ వయసులో ఉండలేము. ఆ వయసులో చేసే చిలిపి పనులు, సో ఆడుకోవడాలు, మాట్లాడుకోవడాలు, అటు ఇటు తిరగడాలు అవన్నీ మళ్ళీ రావాలంటే రావు కదండి. ఎంతైనా జ్ఞాపకాలు జ్ఞాపకాలే, ప్రజెంట్ జీవితం ప్రజెంటే కదండి. సో దీనికి మీరేమంటారండి? సో మీరేమనుకునేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒక దాని తర్వాత ఒకటైతే వేయించి వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి వేగడానికైతే కొద్దిగా టైం పడుతుంది. అందుకోసమే ఒక్కొక్కటి వేయించుకుంటూ ఉన్నాను అనమాట. క్రిస్పీగా రావాలి అని అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టైం తీసుకొని వేయించుకుంటే కనుక మనకి చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా ఈ ఒత్తుకునే విషయానికి వస్తే కనుక ఇవి మామూలుగా పిండి కాబట్టి చేతికి అంటుకుంటూ ఉంటుందన్నమాట. సో మధ్య మధ్యలో చేతికి తడంటుకొని ఒత్తుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. అలాగే పల్చగా కూడా వచ్చేస్తుందన్నమాట మనం చేసుకునే నిప్పట్టు అనేది. ఇక్కడ చూడండి మా నాన్నమ్మ చూపిస్తుంది కదా. సో ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్కి వాటర్ తీసుకొని అలాగా తడి అన్నాము అని అంటే మనకి క్లాత్కి అతుక్కోదు. అలాగే మనం చేసుకునే షేప్ కూడా ఏం పాడవకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. చూసారా ఎంత చక్కగా నిప్పట్లు అనేవి రెడీ అయిపోయాయో. ఇంకా ఇక్కడైతే కెచప్, ఆనియన్, లెమన్ అన్నీ కాంబినేషన్గా తీసుకున్నాము. కెచప్ ఏంటుకొనంటే మా వేదాంశ్ వచ్చాడండి. సో వాడి కోసం కెచప్, మా కోసం ఆనియన్, లెమన్, అంతే కదండి. సో పిల్లల కోసం ఒకటి, మా కోసం ఒకటి. ఇంకంత రెసిపీ రెడీ అయిపోయిన తర్వాత బయట కూర్చొని సరదాగా అలాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. ఇంకా ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.